నిజంగా జరుగుతున్న సంఘటనలు చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. తప్పు ఎవరిది? ఎవరు బాధ్యులు? ప్రాణం విలువ 1,10,00,000 రూపాయల డబ్బులా? ఒకటి కాదు, రెండు కాదు, వారం రోజుల్లోనే 4 పెద్ద రోడ్డు ప్రమాదాలు, పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు ఈరోజు పోతున్నాయి. అన్యం పుణ్యం తెలియని సాధారణ ప్రజలు బ్రతుకుదెరువు కోసం పొట్ట చేతి పట్టుకొని బస్సు ఎక్కితే ఆ బస్సులోనే సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరు దీనికి బాధ్యులు? నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న డ్రైవర్లా? అలాంటి వారికి లైసెన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న వ్యవస్థదా? లేక ఫిట్నెస్ చెక్ చేయకుండా బస్సులకి ట్రక్కులకి పర్మిషన్లు ఇస్తున్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్దా? లేక లంచాలకు అలవాటు పడి వ్యవస్థని బలహీనపరుస్తున్న అధికారులదా? లేకపోతే కోట్లు రోడ్ ట్యాక్సులు వసూలు చేస్తూ ఈరోజు రోడ్లు బాగుపరచలేని R&B డిపార్ట్మెంట్దా? లేక వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేని ప్రభుత్వాలదా? ఎవరిది తప్పు? ఎవరు ఈ ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేది? చనిపోయినాక ప్రభుత్వం ఇచ్చే పరిహారం ప్రాణాలను తిరిగి వస్తుందా? తీసుకురాగలదా? లేదు. ఆ కుటుంబాల బాధను జీవితాంతం తగ్గించగలుగుతాయా? లేదు. లేదా ఆ కుటుంబంలో అనాథలైన పిల్లల్ని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని ఈరోజు వాళ్ళని ఆదుకోగలుగుతాయా? లేదు. వ్యవస్థలో మార్పు రావాలా? నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలా? తప్పు చేస్తే తనతో పాటు ఇంకో 10 మంది ప్రాణాలు పోతాయని చెప్పి రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేసే డ్రైవర్లకు, మనుషులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలా. బాధ్యతగా డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రమే రోడ్డుపైకి రావాలా. కాలం మారుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ భ్రష్టు పట్టిన వ్యవస్థ మాత్రం మారటం లేదు. ప్రజల జీవితాల్లో మాత్రం వెలుగు రావట్లేదు. ప్రజల జీవితాలు ఈ రోజు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. తప్పు ఖచ్చితంగా మన ప్రభుత్వాలదే అని చెప్తాను నేను. ఒకసారి ఆలోచించండి. డబ్బు కోసం పనికి మాలిన వారిని లైసెన్స్ ఇచ్చి రోడ్ల మీదకి పంపకండి. దానివల్ల వాళ్ళతో పాటు ఇంకో 10 మంది ఈరోజు అనాథలు అవుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు తీసి బలి తీసుకొని ఈరోజు రోడ్ల మీద ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి చూస్తున్నాం. ప్రమాదం జరిగాక, ప్రాణాలు పోయినాక అక్కడికి వచ్చి 4 ఫోటోలు దిగి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేసియా ప్రకటించేసేసి చేతులు దులుపుకునే ప్రభుత్వాలు, నాయకులు కాదు మనకు కావాల్సింది. ఇలాంటి ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలా, ఈరోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకొని రాబోయే రోజుల్లో వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలనే మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే నాయకులు, ప్రభుత్వాలు మాత్రమే మనకు కావాలా. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని 100 మంది ప్రాణాలు పోతున్నాయంటే దానికి కారణం ఖచ్చితంగా ఈరోజు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే డ్రైవర్లది, అలాంటి డ్రైవర్లకు లైసెన్స్ ఇస్తున్న వ్యవస్థది, ఈ వ్యవస్థల్ని కంట్రోల్ చేయలేని ప్రభుత్వాలది అని చెప్పి నేను ఖచ్చితంగా ఈరోజు కళాఖండిగా చెప్తున్నా. ఇది నా ఆలోచన, నా అభిప్రాయం, జరుగుతున్న వాస్తవ సంఘటనల మీద నా అనాలసిస్. థ్యాంక్ యూ సో మచ్. సవినీయంగా, ప్రేమతో మీ చెంచు వేణుగోపాల్ రెడ్డి.